హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఈరోజు వీడియోలో చాలామంది స్ట్రైట్ కటింగ్ అడుగుతున్నారండి. మనము నడుం సైజు ఒక్కదాన్నే బేస్ చేసుకొని మొత్తం మెజర్మెంట్స్ అయితే తీసుకుంటాము. ఇప్పుడు నడుం సైజుని బట్టే చెస్ట్ ఎంత తీసుకోవాలి, చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది టోటల్గా నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటానండి. అది ఎలా చేస్తున్నాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు నడుం సైజ్ వచ్చేసి 38 అండి. మనకు ఇట్లా పల్సగా నెట్ క్లాత్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము దీని లోపల లైనింగ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. మనకు బ్లౌజ్ పీస్ వేసుకుంటే ఏందంటే మనకు కొద్దిగా థిక్‌గా ఉంటది బ్లౌజ్ పీస్ కాబట్టి మనకు బావుంటది. మనం లైనింగ్ వేసుకుంటే లైనింగ్ కూడా కొద్దిగా పల్సగా ఉంటది కాబట్టి దీనికి అంత సపోర్ట్‌గా ఉండదండి. అందుకని చెప్పి మనం బ్లౌజ్ పీస్ అనేది వేసుకోవాలి. 1 మీటర్ బ్లౌజ్ పీస్ మీకు 80 సెంటీమీటర్స్ అయితే 80 సెంటీమీటర్స్, 1 మీటర్ అయితే 1 మీటర్ తీసుకొని బ్లౌజ్ పీసు రూబీ బ్లౌజ్ పీస్ ఉంటది గదా! అది వేసుకోండి. ఇప్పుడు చాలామందైతే మనకు స్ట్రెయిట్ కటింగ్ అడుగుతున్నారండి. ఇప్పుడు ఇది మనకు స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ అండి. నేను నడుం కొలతను ఆధారంగా చేసుకొని ఏ మెజర్‌మెంట్ ఎంతెంత తీసుకుంటాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం ఒకవేళ బ్లౌజ్ పీస్ తీసుకున్నామనుకోండి, మనం వాచ్ చేయనవసరం లేదండి. మనం లైనింగ్ అయితేనే తడిపి వాచ్ చేసుకొని తీసుకోవాలి. అదే బ్లౌజ్ పీస్ అయితే అవసరం లేదు. డైరెక్ట్‌గానే కట్ చేసుకోవచ్చు. ఇలా ఫస్టు ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే ఇలా వేసుకోవాలి. చూడండి మనకిప్పుడు ఈ మెజర్‌మెంట్స్ అయితే ఇక్కడ నేను రాసుకున్నానండి. ఈ నడుం సైజును ఆధారంగా చేసుకొని ఏదేది ఎంతెంత వస్తదనేది నేను మొత్తం ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు దీని ప్రకారం అయితే నేను అన్ని మెజర్‌మెంట్స్ నేను చెస్ట్ ఎంత తీసుకోవాలి, ఏదేది ఎంత తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్టు ఈ కింది సైడ్ వచ్చేసి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలండి. మనకు ఎందుకంటే ఈ కింది సైడ్ వచ్చి కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటది కాబట్టి ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇది ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఇక్కడి వరకు స్ట్రెయిట్ వచ్చేసింది గదా! ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలాగా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ వేసుకున్న తర్వాత మనం ఫస్టు మెజర్‌మెంట్ తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవండి. బ్లౌజ్ ఎంత పొడవుందనేది ఫస్ట్ మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు 15 ఇంచులైతే బ్లౌజ్ పొడవుందండి. ఇక్కడి నుంచి 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అదే మార్కింగ్ ఇక్కడ గూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఈ బ్లౌజ్ పొడవు తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నడుం లూజ్ తీసుకోవాలి మనము. ఈ నడుం లూజ్ వచ్చేసి మనకు 38 ఇంచులు ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 38 డివైడెడ్ బై నాలుగో భాగం చేసుకోవాలండి. నాలుగో భాగం ఎంత వస్తుంది మనకి 9.5 9.5 వస్తుందండి. 38 నడుం సైజులో నాలుగో భాగం తీసుకుంటే మనకు 9.5 వస్తుంది. ఇదే 9.5 అనేది ఇక్కడ ఈ నడుం దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే మనకు బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా! దాని గురించి అని చెప్పి ఈ 1 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇదెందుకంటే మనకు ఖర్చు కోసం అండి ఈ ఎక్స్ట్రా అనేది. ఈ నడుం లూజ్‌కి 5 ఇంచులు యాడ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. నడుం లూజ్‌కి 5 ఇంచులు తీసుకుంటే ఎంత అవుతుంది మనకి 42 అవుతుందండి. 42 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 10.75 10 30 ఇంచులు అవుతుందండి. పావుతక్కువ 11 ఇంచులు. ఇప్పుడు ఇది 10 30 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 10 30 ఇంచులు. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఖర్చు కోసం ఎంత ఎక్స్ట్రా పెట్టుకున్నాము 1 ½ ఇంచ్ పెట్టుకున్నాం. ఇంచున్నర పెట్టుకున్నాం కదా! ఇక్కడ కూడా అదే 1 ½ ఇంచ్‌లో మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా ఒక స్ట్రెయిట్ లైన్ వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు నడుం సైజ్ వచ్చేసింది. చెస్ట్ లూజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ చంక డౌన్, హార్మోల్ డౌన్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ కూడా 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఆర్మోల్ డౌను 6.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు మనము ఈ సైజు బ్లౌజ్‌కు నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇక్కడ చూడండి. ఇప్పుడు దీనికైతే మనము నెక్, షోల్డర్ కలిపి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇది ఎంత ఉంది, మనకు నెక్ వచ్చేసి 3 ఇంచులు వచ్చింది. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు వచ్చింది. నెక్, షోల్డర్ 2 కలిపి 6 ఇంచులు తీసుకున్నాము. ఇదే 6 ఇంచులు అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నామండి. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, నడుం సైజ్ వచ్చేసి 30 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏందంటే ఇది 1.25 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఈ 9 స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ లైన్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరి మనకు దీనికి చంక రౌండ్ మన దగ్గర లేదు కాబట్టి చంక రౌండ్ ఎంత ఉండాలి మరి? ఇప్పుడు మనకి ఇది ఎంత, నడుం సైజ్ వచ్చేసి 38. 38లో 4వ భాగం ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఈ 9.5 అనేది ఈ చంక రౌండ్ కూడా ఇదే 9.5 అనేది రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి. చూడండి ఎగ్జాక్ట్‌గా మనకు 9.5 ఇంచులు సరిపోయింది. ఓకేనా? అర్థమైంది కదా! మనకు 9.5 ఇంచులు ఎగ్జాక్ట్‌గా సరిపోయింది. నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు కూడా ఇదే మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వండి. మీకు తప్పకుండా మీరు ఫస్ట్ టైం కొత్తగా నేర్చుకునేవారు కూడా ఇలా ఈ ఫార్ములా ఫాలో అయ్యారంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అప్పుడే మీకు అర్థమవుతుంది. అప్పుడే మీరు నేర్చుకోవచ్చు. మీరు టైలరింగ్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి మనకి చంక రౌండ్ అయిపోయింది కదా! బ్యాక్ నెక్ డీప్ ఎంత తీసుకోవాలి? వీళ్ళకు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5 ఇంచులు చెప్పారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా అదే 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది కదా! అదే 3 ఇంచులు అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇది చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా ఏజ్డ్ పర్సన్ అండి. అందుకే డీప్ అనేది ఎక్కువ పెట్టట్లేదు. నేను నార్మల్‌గా పెడుతున్నాను. ఒకవేళ మీరు డీప్ ఎక్కువగా కావాలనుకునేవారు ఇక్కడ 3 ఇంచులు ఉంది కదా! దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచి 3.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని మీరు అప్పుడు రౌండ్ నెక్ గాని ఏదంటే అది డిజైన్ నెక్ గాని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ అనేది ఇలా రౌండ్‌గా తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చంక రౌండ్ ఆర్మోల్ డౌన్ అయిపోయింది. ఆర్మోల్ రౌండ్ అయిపోయింది. తర్వాత నెక్ అయిపోయింది. ఇక్కడి వరకు అయితే మీకు అర్థమైంది కదా! ఒకవేళ మీకు అర్థం కాకున్నా గాని నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా మీకు మళ్ళీ కామెంట్ రూపంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు ఇక్కడి వరకు అయితే ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ డాట్ వేసుకోవాలి కదా! ఈ డాట్ వేసుకోవడానికి ఇక్కడ నుంచి మనము ఇది నడుం సైజ్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో ఇక్కడి వరకు తీసుకోకూడదండి. మనకు నడుం సైజ్ ఇక్కడి వరకే వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఈ ఉన్న దాంట్లో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ హాఫ్ ఇంచు, ఇటు సైడ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈడ 1 ఇంచ్ వచ్చింది. మనం ఈడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ వచ్చేస్తది. ఇప్పుడు మనము ఈ టక్స్ హైట్ వచ్చేసి ఇక్కడ నుంచి 4 ఇంచులు తీసుకోవాలండి. ఈ 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. మనకిప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఇప్పుడు ఇలా ఫుల్‌గా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చాలామంది మాకు షోల్డర్స్ జారుతున్నాయండి అని అంటారు కదా! వాళ్ళ కోసం ఏంటంటే ఇది ఉంది కదా! ఇక్కడ నుంచి
ఒక పావు ఇంచు ఇలా ఒక పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఈ స్టిచ్చింగ్ అనేది పావు ఇంచ్ ఇక్కడి వరకు వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటంటే మనకు ఈ భుజం పైన ఈ నెక్ పట్టేసుకొని ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకు షోల్డర్స్ జారడానికి ఛాన్సెస్ అనేది ఉండదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడండి మనకు ఈ చంక దగ్గర కూడా ఈ సైడ్లో మనకు అన్ని ముడతలు ముడతలు వస్తుంటాయి కదండి. ఆ ముడతలు రాకుండా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఇలా తిప్పేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది స్ట్రైట్ కటింగ్ అండి. స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ అనుకోండి, దీంట్లో ఏం తేడా ఉండదండి. ఓన్లీ ఇలా వేసుకోవాలి అంతే. క్రాస్ కటింగ్ అయిన వాళ్ళు ఇలా వేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అనే వాళ్ళు ఇలా వేసుకోవాలి. దీంట్లో పెద్ద చేంజెస్ ఏముండయండి. క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అంటే ఇదే తేడా. ఇప్పుడు ఇలా వేసుకొని ఇది ఎలాగైతుందో అలాగే ఒక అవుట్లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది మనం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఇది క్రాస్గా కాకుండా ఇలాగే స్ట్రైట్గా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. అంతకుముందు ఈ బ్యాక్ పార్ట్కు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం, కానీ దీనికేమో మనం స్ట్రైట్గానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అవుట్లైన్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఈ రోలర్తో ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ అచ్చు అనేది మనకు బ్యాక్ సైడ్ పడుతుంది. ఒకసారి ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్లియర్గా ఒక్కొక్కటి చెప్తానండి, మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఈ చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ నుంచి హాఫ్ ఇంచు డౌన్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా రౌండ్గా ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఈ లోతు ఎందుకు తీసుకున్నామంటే ఇప్పుడు దీనివల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ముడత అనేది రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనము ఇక్కడ నుంచి నెక్ ఎంత తీసుకున్నాము, 3 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ నెక్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర తీసుకోవాలండి. ఇప్పుడు ఇదే 6.5 ఇంచులు అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 3 ఇంచులు ఉంది. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ ఈ రౌండ్ నెక్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకు ఈ నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనకు ఈ చంక రౌండ్ అయిపోయింది, నెక్ అయిపోయింది. ఇక నెక్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాము, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, మొత్తం టోటల్గా 6 ఇంచెస్ తీసుకున్నాం ఇది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా అదే 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందికి ఇంకొక లైను డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనము ఈ మెయిన్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి, ఇక్కడ నుంచి పైనకి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదండి, ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
మళ్ళీ ఇక్కడ నుంచి పావుతక్కువ 3 ఇంచుల దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఇది మనకు 38 నడుం సైజ్ బ్లౌజ్ కాబట్టి పావుతక్కువ 3 ఇంచులు తీసుకున్నానండి. ఒకవేళ ఇంకా చెస్ట్ వచ్చేసి హెవీగా ఉందనుకోండి, అప్పుడు మెయిన్ డాట్ అనేది 3 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. చూసారు కదా, మెయిన్ డాట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్‌లో తీసుకున్నాను, మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఈ డాట్ అనేది ఎంత వేసుకున్నాను. ఈ సైజ్‌కొచ్చేసి నేను పావుతక్కువ 3 ఇంచులు తీసుకున్నానండి. ఇంకా చెస్ట్ హెవీగా ఉంటే 3 ఇంచులు కూడా తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పావుతక్కువ 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సెంటర్ లైన్ ఎంత ఉంది, ఇక్కడ 4 ఇంచులు ఉంది. ఇదే 4 ఇంచులు అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ లైన్‌ను స్ట్రెయిట్‌గా కలుపుతూ ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. చూడండి, ఈ మెయిన్ డాట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ డాట్ అయిపోయిన తర్వాత మనము ఈ సైడ్ డాట్ ఎంతలో వేసుకోవాలో ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఇక్కడ ఇలా వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోండి. ఎంత ఉంది? 5.5 ఇంచులు ఉంది. ఇప్పుడు దీంట్లో ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ వేసి ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మనకు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్లకు సెంటర్లో వచ్చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీనికి స్ట్రైట్‌గా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉందో ఇక్కడ నుంచి కూడా 1.5 ఇంచు డిస్టెన్స్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు, ఇటు నుంచి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్స్ అనేది మనం ఎలా వేసామో ఇప్పుడు మీరు కూడా ఇదే మెజర్మెంట్స్‌తో ఎంతెంత డిస్టెన్స్‌లో వేసానో అంతంత డిస్టెన్స్‌లోనే మీరు కూడా వేసుకోండి. మీకు ఈ కప్ షేప్ అనేది కూడా రౌండ్‌గా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారండి, "అన్న మాకు ఇక్కడ ఈ కప్ షేప్ వచ్చి సరిగ్గా రావట్లేదు. ఇక మాకు షార్ప్‌గా వస్తుంది, సెట్ అవ్వట్లేదు" అని అంటున్నారు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ అండి. మీరు వేసుకునేటప్పుడు కరెక్ట్‌గా వేసుకోండి. మీకు పఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈ మార్కింగ్ ఎలాగైతే ఇచ్చుకున్నారో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ మార్కింగ్ కాకుండా మీరు ఇట్లా ఈ మార్కింగ్ ఇక్కడ సైడ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఎక్కువ పట్టేసి ఉండి ఈడ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు ఈ షేప్ అనేది మనకు షార్ప్‌గా వస్తుంది. రౌండ్‌గా అనేది రాదు. ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎంత రావాలి? మనకు 9.5 రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? 3 ఇంచులు ఉంది కదా. అదే 3 ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ 9.5 ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఈజీ మెథడ్ అండి ఇది. కొత్త వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఈ మెథడ్ చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఇది ఫినిషింగ్ అనేది మనకు స్ట్రెయిట్‌గా వచ్చి నీట్‌గా రావడానికి అని చెప్పేసి ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కింది సైడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోండి. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా ఇదైతే మీకు. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇచ్చిన విధంగా కట్ చేసుకుందాం.
చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ దగ్గర ఇలా టక్స్ వేసుకోండి. ఇక్కడ కూడా ఇలా టక్స్లు వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ రోలర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూడండి మనకిప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇలాంటి నెట్ క్లాత్ ఉన్నప్పుడు మనము హ్యాండ్స్కి కానీ ఎక్కడ కానీ ఈ లైనింగ్కు జాయింట్లు వచ్చేలాగా మాత్రం ఉండకూడదండి. ఇవి ఎందుకంటే పెద్ద సైజు హ్యాండ్స్ కాబట్టి ఇట్లా వేసినప్పుడు ఏంటంటే మనకు సరిపోదు క్లాత్ అనేది. అప్పుడు ఇక్కడ జాయింట్ వేయాల్సి వస్తుంది. ఆ జాయింట్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఇది నెట్ క్లాత్ కాబట్టి మనకు లోపల నుంచి అంత గలీజ్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఈ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ హ్యాండ్స్కు మనము ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది కూడా మనము ఒకసారి దీంతో కొలుచుకోవాలండి. దీంతో కొలుచుకుంటే మనము ఇది ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఎంత ఉంది మనకి 11.5 ఇంచులు ఉంది కదా. ఈ 11.5 ఇంచులలో 1 ఇంచు మైనస్ చేసుకొని ఇది ఇలా పెట్టుకోవాలండి. 1 ఇంచు మైనస్ చేసుకుంటే 10.5 ఇంచులు వస్తుంది. ఇది 10.5 ఇంచులు అనేది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి ఇది ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసాము మనము. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా ఒక మార్క్ చేయాలి. ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 7 ఇంచులు ఉందండి. ఇక్కడ నుంచి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చంక డౌను 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది 3.5 ఇంచులు ఎందుకు తీసుకున్నామంటే ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అందుకని చెప్పి ఇక్కడ నుంచి 3.5 ఇంచులు తీసుకున్నాము. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి, నడుం సైజ్ వచ్చేసి 30 కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇది 3 ఇంచుల దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 7.5 ఉందండి. అంటే రౌండ్ వచ్చేసి 15 ఇంచులు ఉంది. దాంట్లో హాఫ్ వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ ఖర్చు కోసం 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది మనకి 9.5 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 9.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసము 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా ఈ రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది కొద్దిగా ఇలా లోపలికి మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ చేసుకుంటే మనకి చంక దగ్గర అనేది ఎలాంటి ముడత రాకుండా మనకు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మొత్తం ఇక్కడ వరకు పెట్టానండి. ఒకవేళ మీరు హెమ్మింగ్ కూడా పెట్టాలనుకుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్ అనేది ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలండి. మీరు ఒకవేళ హెమ్మింగ్ పెట్టాలనుకుంటే ఇక్కడ వరకు ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మనం హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసినప్పుడు ఇక్కడ వరకు మలుస్తాం కాబట్టి ఈ హెమ్మింగ్ ఎంత వరకు ఉంటుందో అక్కడ నుంచి మనం హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడైతే ఇది క్లియర్ కదండి, అర్థమైంది కదా. ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం. చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక ఈ ఫిట్టింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా ఓపెన్ చేసుకొని
ఇక్కడ మనము ఈ చంక లోతు గురించి ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే ఇది 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మనం ఈ చంక లోతు అనేది. అప్పుడే మనకు ఈ చంక దగ్గర ఎలాంటి ముడత రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి. చూడండి మనకు హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, ఈ షేప్ బెల్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.